ఆచి చికెన్ మసాలా. నంగునూరు మండలం నర్కెట్ల గ్రామంలోని ఆయిల్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నంగునూరు మండలం నర్మేటలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్న ప్రభాకర్, ఆయిల్ ఫీడ్ చైర్మన్ రాఘవారెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు రైతులు మేళా నిర్వహించబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట ఎంతో లాభదాయకమని రైతులు ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపాలని నిర్ణయించారు. ఇరవై 22వ తారీఖున ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయాలి. ఎందుకంటే ఏప్రిల్ నుంచి మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు మిగతా జిల్లాల్లో వచ్చేటటువంటి పంట మొత్తాన్ని కూడా ఈ నర్మెట్ట ఫ్యాక్టరీకే రావాల్సి ఉంటుంది. దీన్ని అత్యంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి నేను మొదట మంత్రి అయిన రోజునే దీని శాంక్షన్కి సంతకం చేశాను. అందుకని ఇది హైదరాబాద్కి, తెలంగాణకి కేంద్ర ప్రాంతం. ఇది అంటే సిద్దిపేటకి ఏ పక్కన చూసుకున్నా కూడా తెలంగాణ సమాన దూరంలో ఉంటుంది. కుడి ఎడంగా కొత్తగూడెం జిల్లా తప్ప కొద్దిగా అన్ని జిల్లాలకి తెలంగాణకి సెంటర్ పాయింట్లో సిద్దిపేట ఉంటుంది. అందుకనే ఈ ఫ్యాక్టరీ త్వరగా నిర్మాణం చేస్తే తెలంగాణలో పండేటటువంటి పంట ఎక్కడా కూడా ఒక్క గెల కూడా నష్టపోకుండా రైతుకి క్రష్ చేసేటటువంటి, ప్రాసెస్ చేసేటటువంటి విధానం ఇక్కడే ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వరి పంట కొనమని నిక్కచ్చిగా చెబుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. దేశంలో వరి సాగులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. భవిష్యత్తులో ఆయిల్ పామ్ పై మద్దతు ధర ఇవ్వాలని మోడీని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు కొనసాగుతుందని, ఫ్యాక్టరీ ప్రారంభానికి రాష్ట్ర నలుమూలల నుండి రైతులు వస్తారన్నారు మంత్రి తుమ్మల. ఆయిల్ ఫామ్ అనేటువంటి ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమై ఉండే గతంలో. ఇప్పుడు ఆయిల్ ఫామ్ కురియన్గా తుమ్మల నాగేశ్వరరావు గారు యావత్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఫ్యాక్టరీ పెట్టి, ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పరంగా 300 కోట్ల రూపాయలతోటి నిర్ణయం గతంలో జరిగిన అమలంతా కూడా వీరి నేతృత్వంలోనే, కార్యాచరణ అంతా కూడా నేను ఈ సంవత్సరం కిందకి వచ్చి చూసినప్పుడు సార్ తోటి, దాని తర్వాత మధ్యలో అనేక సందర్భాలు చూసినప్పుడు ఇప్పటికీ కంప్లీట్గా మార్పు జరిగి ఈ ప్రాంత రైతాంగాన్ని ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటే మాట, ఆయిల్ ఫామ్ను ఈ ఫ్యాక్టరీకి 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు పంట మార్పిడి కింద మీరు గతంలో ఏ పంటలు వేసినా మంచిదే. ప్రస్తుతం ఉన్న ప్రకృతి రీత్యా, కోతలు బెడదల రీత్యా, మార్కెట్ రేట్ల దృష్ట్యా ఆయిల్ ఫామ్ పంటలు వేసుకోమని సందర్భంగా నేను కూడా కోరుతా ఉన్నా. గుజరాత్లో పాల సేకరణ కోసం కురియన్ కృషి చేస్తే తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు కృషి చేసి కురియన్గా తుమ్మల నాగేశ్వరరావు పేరు పొందారని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. సిద్దిపేట ప్రాంతం రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉందని, 40 కోట్లతో ఆయిల్ రిఫైనరీ ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు.